హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే 22 యూజువల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా కొత్తగా అండ్ యూజువల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మనం క్యారెట్ మీద కానీ లేదంటే బీట్రూట్ కానీ ఇలా దుంప జాతుల మీద ఏదైనా కూడాను పొట్టు తీయాలనుకునేటప్పుడు ఆ టైంకి మన దగ్గర పీలర్ లేకపోయినా లేదంటే పీలర్ అనేది సరిగ్గా పనిచేయకపోయినా కూడాను సింపుల్గా ఎలాగ మనం వీటి మీద పొట్టు అనేది ఎక్కువ పిచ్చులు రాకుండా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. సో ఇటువంటి టీ స్టెయినర్స్ అనేవి స్టీలు మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, ఇవి కొంచెం షార్ప్గా ఉంటాయి. వీటితో మనకి పీలర్స్ లేని టైంలో కానీ లేదంటే పొట్టు కూడా కొంతమందికి చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. సో అలా సింపుల్గా మనం ఓన్లీ పొట్టు అలాగ పైనుంచి తీసుకోవడానికి ఈ పీలర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని నిమిషాల్లోనే మనం ఎన్నిటినైనా కూడాను ఈజీగా పీల్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో కూడా క్లియర్గా చూస్తున్నారు. ఒక్కొక్కసారి మనలో చాలామంది కూడా క్యారెట్ తొక్క తీయకుండా తింటారు కదా, సో పైనుండే మట్టి పొట్టు ఓన్లీ పోయి క్యారెట్ని ఈ విధంగా తినడం వల్ల పోషకాలు అనేవి పోకుండా నీట్గా పని కూడా అయిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఖచ్చితంగా ఇలా జరిగే ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు కాఫీ ప్యాకెట్స్ అనేవి మనం వాడేసిన తర్వాత సగం వాడి ఇంకొంచెం పక్కన పెట్టామంటే ఖచ్చితంగా మనం ఎంత క్లోజ్ చేసినా ఎయిర్ అనేది వెళ్ళిపోయి గట్టిగా అయిపోతుంది. వీటిని ఇంకా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. వీటిని పడేయకుండా ఇంట్లో ఉంచి చక్కగా దోమలు ఈగలు పురుగులు రాకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇదైతే చూసారు కదా, కాఫీ అనేది గట్టిగా అయిపోయింది. దీన్ని కొంచెం వేడి చేసేసి ఈ విధంగా మట్టి ప్రమిదిలో అయితే వేసేసుకొని నార్మల్గా ఆయిల్ అనేది వేస్తాం కదా, దీపారాధనకు మనం ఎలా అయితే ఆయిల్ వేస్తామో సో అలా ఆయిల్ వేసుకొని నేను మంచి సువాసన రావడం కోసం చిన్న జవాది పౌడర్ని కూడా కలిపాను. ఆ తర్వాత నార్మల్గా ఈ విధంగా ఒత్తు పెట్టేసుకొని దీన్ని మనము చక్కగా వెలిగించామనుకోండి ఈవినింగ్ టైంలో ఇంట్లో నుండి దోమలు ఈగలు పురుగులు పోవడమే కాకుండా బ్యాడ్ స్మెల్ లాంటిది ఏది ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం దోశలు వేసే పెనం అనేవి దోశలు అనేవి తిక్కిపోయి చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది కదండి. జిడ్డు మురుకు అంతా కూడా పట్టేస్తుంది. అలాంటప్పుడు ఇటువంటి నాన్ స్టిక్ క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమే. నాన్ స్టిక్ అనేది పోకుండా జిడ్డు మురికి అంతా పోవాలంటే సింపుల్ ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లోనే మనం స్టవ్ అనేది టర్న్ చేసుకొని ఆ తర్వాత ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఆ తర్వాత ఒక నిమ్మ చెక్కతోటి ఈ విధంగా ఒక ఫోర్క్ని ఇలా మనం చక్కగా పెట్టేసుకున్న తర్వాత దీని చుట్టూ కూడా వేడి మీదేనండి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వేడి మీద మనకి సాల్ట్ వల్ల మురికి అంతా కూడా మూలలో రిమూవ్ అయిపోతుంది. ఇలా చుట్టుపక్కల మనకి మురికి అనేది పట్టేయడం వల్ల దోశలు వేసేటప్పుడు ఆ దోశల్లో కలిసిపోతాయి. అలాగే దోశలు కూడా సరిగ్గా రావు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక షార్ప్గా ఉండే స్పూన్ తోటి ఈ విధంగా చుట్టూ మనకి ఎక్కడెక్కడైతే జిడ్డు మురుకు పట్టేసిందో నాన్ స్టిక్ పోకుండా ఇలా నెమ్మదిగా గీకామంటే క్షణాల్లోనే మనకి ఎంత మురుకు వచ్చేసిందో చూసారు కదా. ఇలా నాన్ స్టిక్ అనేది పోకుండా సింపుల్గా ఎప్పుడైనా దోశ పెనానికి దోశలు అతుక్కున్నాయి అనుకోండి, ఇలా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే దోశ పెనాలు కూడాను మన్నికు వస్తాయండి. తర్వాత నార్మల్ పీచ్ తోటి అంటే నార్మల్గా ఇనుం పీచ్ కాకుండా ఉంటుంది కదా గ్రీన్ కలర్, దాంతో నీట్గా క్లీన్ చేసి ఒకసారి మీకు వాష్ చేసి అయితే చూపిస్తున్నాను. చూసారు కదండి. ఎప్పుడైనా దోశ పెనానికి దోశలు అతుక్కున్నట్లయితే సింపుల్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. జనంలో మనకి దోశ పెనానికి దోశలు అనేవి అతుక్కోవు. సో ఇప్పుడు దోశ పెనాన్ని అయితే క్లీన్ చేసాం కదా, దోశను కూడా మీకు వేసి ఒకసారి అయితే చూపిస్తాను. దోశ పెనానికి ఎప్పుడైనా దోశలు అతుక్కోకుండా రావాలంటే ముందు పెనం అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసేసిన తర్వాత వాటర్ జల్లి దోశలు వేసుకున్నాం అనుకోండి, దోశలు అనేవి అస్సలు అతుక్కోకుండా చక్కగా వస్తాయి. వీడియోలు కూడా మీరు క్లియర్గా చూసారు కదండి. దోశ పెనం క్లీన్ చేసిన తర్వాత దోశలు అనేవి అతుక్కోకుండా ఎంత నీట్గా వచ్చేసాయో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇంట్లో ఉండే డోర్లు కానీ కిటికీలు కానీ సోఫా సెట్లు ఇటువంటివన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అయినా కూడా షైనింగ్ అనేది తగ్గిపోయి మనకి పురుగులు కూడా ఒక్కొక్కసారి డోర్స్ మీద తిరుగుతూ ఉంటాయి. ఇవి ఏవి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఈ లిక్విడ్తో క్లీన్ చేసి చూడండి. డోర్లు మంచి షైనింగ్ రావడమే కాకుండా కొత్త వాటిలకు కూడా ఉంటాయి. ఒక బౌల్లో వాటర్లోని కొద్దిగా పసుపు, ఒక కర్పూరం బిళ్ళ, అలాగే కొంచెం కంఫర్ట్ లిక్విడ్ని అయితే వేసాను మంచి సువాసన రావడం కోసం. ఆ తర్వాత అయితే కొద్దిగా షాంపూను కూడా యాడ్ చేశాను. మురికి లాంటిది ఏది ఉన్నా కూడాను ఇలా మచ్చలుగా పట్టేసి జిడ్డులాగా ఉంటాయండి. ఇవైతే ఇంకా ఓల్డ్ డోర్లు అన్నమాట, అందుకే ఇలా ఉన్నాయి. గడలతో పాటు మనకు కొత్త వాటిలా ఉంటాయి. ఇలా క్లీన్ చేయడం వల్ల కర్పూరం బిళ్ళ అనేది వేసాం కాబట్టి డోర్లు అనేవి పుచ్చిపోవడం, చెదలు పట్టేయడం, పౌడర్లా రాలిపోవడం లాంటిది ఏమీ ఉండదండి. కంఫర్ట్ వేసాం కాబట్టి మంచి సువాసనలు వెదజల్లుతాయి. అలాగే మళ్ళీ మనం 15 రోజులు 20 రోజుల తర్వాత తుడిచినంత వరకు కూడా అదే విధంగా ఉంటాయండి. 15 రోజులు 20 రోజులకు ఒక్కసారి ఇంట్లోనే ఉండే వుడెన్ ఐటమ్స్ కిటికీలు కానీ డోర్లు కానీ అన్నిటిని ఇలా క్లీన్ చేసి చూడండి. డోర్లు అనేవి నీట్గా ఉండడమే కాకుండా మంచి షైనింగ్ కూడా వస్తాయి. సో వీడియోలో అయితే క్లియర్గా చూసారు కదండి. ఈ డోర్ అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం
మనం పూజకి అగరబత్తులు అనేవి వెలిగించేసిన తర్వాత చివర్లో ఉన్నటువంటి స్టిక్స్ ఉంటే పడేస్తూ ఉంటాం కదండి. వీటి వల్ల కూడా మనకి ఇంట్లో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. మనము దేవుని ఫొటోస్కి ఒక్కొక్కసారి ఇలా ఫ్లవర్స్ పెట్టేటప్పుడు కాడలు లేనప్పుడు గట్టను పడిపోతూ ఉంటాయి కదా. అలా కాడలు లేనప్పుడు వీటిల్ని మనం బ్యాక్ సైడ్ ఇలా కాడలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఏ ఫ్లవర్స్ అయితే చిన్నగా ఉన్నాయో ఫోటోలకి సరిగ్గా పట్టడం లేదో, లేదంటే బ్యాక్ సైడ్ ఉండే కాడలు అనేవి ఇరిగిపోయి అనుకుంటాము. సో వాటికి ఈ విధంగా ఈ స్టిక్స్ని స్టిక్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం సింపుల్గా పెట్టుకున్నాం అనుకోండి, ఫ్లవర్స్ అనేవి జారి పడిపోవడం కాకుండా ఎంత చిన్న పువ్వులైనా కూడాను చక్కగా మనం పూజ చేసుకుని ఫొటోస్కి నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా చిట్కానైతే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. వాళ్ళు చాలా మందికి కూడాను కళ్ళ చుట్టూ కూడాను డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. జనంలో మళ్ళీ డార్క్ సర్కిల్స్ అనేవి రావు. ఒక బౌల్ తీసుకుని ఇందులో కొద్దిగా శనగపిండి, కాఫీ పౌడర్, అలాగే కొంచెం అంటే కొంచెం పసుపును, అలాగే కొద్దిగా అంటే కొద్దిగా అలోవేరా జెల్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేవి ఉంటాయి కదండి, మనకి ఎనీ మెడికల్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటాయి. దీనిని యాడ్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసేసి ఇలా మిశ్రమాన్ని తయారు చేసేసుకొని చక్కగా మనం నైట్ టైం పడుకునేటప్పుడు ఫేస్ అంతా వాష్ చేసేసుకొని డైలీ దీన్ని ఒకసారైనా 2 సార్లు అయినా ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా కళ్ళ చుట్టూ ఈ విధంగా మనం అప్లై చేయడం వల్ల కళ్ళు చుట్టూ ఉండే నల్ల వలయాలు కానీ, నల్ల మచ్చలు, మొగ్గు మచ్చలు లాంటివి ఏ ఉన్నా కూడాను క్లియర్గా పోతాయండి. సో ఈ డార్క్ సర్కిల్స్ అనేవి మనకి ఎందుకు వస్తాయంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లైనా అయ్యి ఉండొచ్చు, లేదంటే టెన్షన్స్, నిద్ర పోకపోవడం వల్ల కూడా వస్తుంటాయి. కాబట్టి ఇలా 2 చేతులతో కూడా మసాజ్ చేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, డార్క్ సర్కిల్స్ అనేవి మనకు జన్మలో ఇంకా రావు. చాలా చాలా మంచిగా ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం కుక్కర్లు అవి పెట్టేటప్పుడు గట్టున ఒక్కొక్కసారి మనకి లీక్ అయిపోతూ ఉంటాయి కదండి. సో దానికి రీజన్ వచ్చేసి కుక్కర్ దగ్గర చిన్న పిన్ అనేది ఉంటుంది కదా, మనం విజిల్ పెడతాము. ఆ పిన్నులో మనకి ఏవైనా స్ట్రక్ అయినా, లేదంటే చిన్న జంగు లాంటిది కూడాను పెట్టేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు సో దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడర్, కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని ఏదైనా స్టిక్ తోటి ఈ విధంగా లాన్ వైపు ఏదైనా స్ట్రక్ అయినా ఒక్కొక్కసారి మనకి జంగులా పట్టేస్తుంది కదండి, అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. చుట్టూ హోల్స్లో నుండి అంతా క్లీన్ చేసుకొని నీట్ చేసుకున్నామంటే కుక్కర్ నుంచి ఎటువంటిది కూడా లీక్ అవ్వకుండా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. చాలా మంది హెయిర్ అనేది గ్రోత్ తగ్గిపోయి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అయిపోయి తెల్ల వెంట్రుకలు అనేవి కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి. అందరూ ఈ రోజుల్లో ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటికి ఇంట్లోనే ఈజీగా హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. ఒక ఆనియన్ని ఒక బౌల్ వాటర్లోనే చక్కగా కట్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా టీ పొడిని అయితే యాడ్ చేసుకొని దీన్ని జస్ట్ ఒక 5 నిమిషాలు రసం దిగినంత వరకు కూడా చక్కగా మరిగించేసుకొని ఈ వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ పిప్పిని కూడాను మనం మొక్కలకి లాంటివి వాటికి ఉంటే వాడుకోవచ్చండి. ఈ వాటర్లోని షాంపూ యాడ్ చేసుకొని వారానికి ఒకసారి మనం తలకు స్నానం చేయడం వల్ల చుండ్రు పోయి హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగా పెరుగుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేసిన తర్వాత డోర్ క్లోజ్ చేస్తూ ఉంటాం కదండి. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేయగానే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే సింపుల్గా ఏదైనా టిష్యూ పేపర్ కానీ, కొంచెం ఇలా ఏదైనా పర్ఫ్యూమ్ కానీ యాడ్ చేసేసుకొని తీసుకొని వెళ్ళి మనం వాషింగ్ మిషన్లో వేసేసుకొని చక్కగా వదిలేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ లాంటిది ఏమీ కూడా ఉండదు. డోర్ అయితే ఎప్పుడు కూడా ఓపెన్ చేసి పెట్టకూడదండి. హెయిర్ లాంటిది, చెత్త లాంటిది వెళ్ళిపోయిందంటే వాషింగ్ మిషన్ అనేది స్ట్రక్ అవుతుంది. కాబట్టి యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికి ఫేస్ మీద హెయిర్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, దాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాము. 1 టీ స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని, కొంచెం పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు కూడా కోకోనట్ ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్ల వరకు కూడాను చక్కగా మీరైతే పాలను అయితే యాడ్ చేసేసుకోండి. గోధుమ పిండిలో మీరు కొంచెం వరిపిండిని కూడా కలుపుకోవచ్చండి. సో ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిక్కీగా అయితే మిక్స్ చేసుకొని దీన్ని ఇలా రౌండ్గా అయితే మనము తయారు చేసేసుకున్న తర్వాత దీన్ని వారానికి ఒక్కసారి 2 సార్లు మన ఫేస్ మీద ఎక్కడైతే ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుంది కదంటే చిన్న చిన్నది గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, అక్కడ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో గట్టను మనము రుద్దినట్లయితే చిన్న చిన్న హెయిర్ అనేది ఉంటుంది కదా, సో అదంతా కూడాను రిమూవ్ అయిపోతుంది. ఇది 100 ఇయర్స్ నాటి రెమెడీ అండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా మనం పరోటాలు కానీ లేదంటే ఏవైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఇటువంటి జిప్లాక్ బ్యాగ్స్ ఉన్నట్లయితే వీటిని పడేస్తూ ఉంటాము. వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. కొన్ని వెజిటేబుల్స్ అనేవి మనం 10-15 రోజుల వరకు కూడాను తక్కువ ప్లేస్లో ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవడానికి ఈ బ్యాగ్ అనేది మనకి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. వీటిల్లో మనం స్టోర్ చేసుకోవలసిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడాను చక్కగా లాక్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లోన తక్కువ ప్లేస్లో ఎక్కువని ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఇంట్లో ఇటువంటి డేట్స్ వాడేసిన తర్వాత
తర్వాత డేట్స్ బాక్స్ని పడేస్తూ ఉంటాము. ఇవి చాలా వెయిట్ తక్కువ ఉంటాయి, అలాగే మనకి క్యాప్ కూడా బాగుంటుంది కదా. వీటిని పడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నా దగ్గర ఒక డేట్ బాక్స్ ఉంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎన్ని కావాలంటే అన్నిటికీ మనం చక్కగా హోల్ పెట్టేసుకొని మిగతాది కట్ చేసుకున్నట్లయితే సో మనకి బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. డబుల్ సైడ్ టేప్ని చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ కంటిన్ చేసుకొని ఇలా బాత్రూంలోనే మనం చక్కగా అంటిన్ చేసుకున్నాం అనుకోండి. బ్రష్లనే వాడుతూ ఉంటాం కదా, ఇలా బ్రష్లు హోల్డ్ చేసుకోవడానికి, తర్వాత క్యాప్ని కూడా క్లోజ్ చేసుకోవడానికి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. బ్రష్ల మీద ఎటువంటి బ్యాక్టీరియా కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఏవి కూడా ఉండవు. పైన ఈ విధంగా పేస్ట్ని కూడా హోల్డ్ చేసుకొని ఒక హోల్డర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ వింటర్ సీజన్లో మనం ఎక్కువగా ఇటువంటి కిట్లీస్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. ఇవి ఎలక్ట్రికల్ వస్తువు కాబట్టి ఎలా పెడితే అలా క్లీన్ చేయలేము. సో అలానే వదిలేసామంటే లోన వైపు మనకు జంగు అనేది పట్టేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు లోన బయట ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడైనా ఇటువంటి కిట్లీస్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు. సో ఇలా మనము వాడేసి నిమ్మ తొక్కలు అనేవి ఉంటాయి కదండి, వాటిని కొన్నిటిని వేసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ను వేసేసుకొని నార్మల్గా మనం మరిగిస్తే ఎలా అయితే మరిగిస్తామో వాటర్ని అలా మరిగించడం వల్ల లోన ఉండే జంగు కానీ ఏదైనా కూడా పోతుందండి. నిమ్మకాయ వల్ల ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మరిగించేసుకొని లోన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో లోన అయితే క్లీన్ చేస్తాం కదా, బయట వైపు ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం పలతోముకునే పేస్ట్ని ఏదైనా మీకు నచ్చింది యాడ్ చేసుకొని ఇలా ఒక టిష్యూ తోటి నీట్గా అడిచిపెట్టి తుడిచేసామనుకోండి మరకలు మచ్చలు అన్నీ కూడాను చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఎటువంటి వాటర్ను కూడా మనము యూజ్ చేయకుండా ఈ ఎలక్ట్రికల్ వస్తువు అనేది పాడైపోకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందుకు ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఎంత నీట్గా ఉందో చూసారు కదండి. ఇటువంటి వాటిని ఇలానే క్లీన్ చేసుకోవాలి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు మనం వండే కూరలు అనేవి ఎటువంటి మసాలాలు అనేవి వాడకుండా మంచి టేస్ట్ రావాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనలో చాలామంది కూరల్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వాడుతారు కదా. దీన్ని తయారు చేసుకునేటప్పుడు జస్ట్ చిన్న మార్పు చేయండి. ఏమీ లేదు, ఇందులోన దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, కొన్ని యాలకులను కూడాను మీరు తీసుకునే మిశ్రమాన్ని బట్టి కొన్నిటిని యాడ్ చేసేసుకోండి. సో దాల్చిన చెక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇవి చాలా చాలా న్యాచురల్ అండి. ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మీకు నచ్చిన విధంగా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి 1 మంత్ అయినా పాడవదు. ప్రతిరోజు ఒక 1/2 టీ స్పూన్ కూరల్లో వేసుకుంటే కూరలు మంచి టేస్ట్ ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం ప్రతిరోజు చపాతీ అనేది చేస్తూ ఉంటాం కదండి. ఖచ్చితంగా చపాతీ పిండి ఎంతో కొంత మిగిలినట్లయితే బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. సో అది నెక్స్ట్ డే తీసేసరికి గట్టిగా నల్లగా అయిపోతుంది. దాన్ని అప్పటికప్పుడు మనము చపాతీలు కానీ పులకాలు కానీ చేయాలనుకునేటప్పుడు ఆ పిండి అనేది అస్సలు మనకు సపోర్ట్ చేయదు కదా. అలాంటప్పుడు సింపుల్గా ఇలా కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక బౌల్లో గట్టిగా అయిపోయిన చపాతీ పిండి మీద మూత పెట్టేసుకొని జస్ట్ మనము ఇలా 2 నిమిషాలు కొంచెం కుక్ చేసామనుకోండి చాలా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. తరువాత దీన్ని ప్లేట్లో పెట్టేసుకొని ఇలా చేతితోటి జస్ట్ అటు ఇటు కూడాను మనం రఫ్ చేసేసామనుకోండి ఆల్మోస్ట్ పిండి అనేది మనకి నార్మల్గానే అయిపోతుందండి. ఒకవేళ ఇంకా మనకి కొంచెం ఇలా బ్లాక్గా ఉందంటే చేతితోటి కొంచెం అటు ఇటు తిప్పేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పూరి కానీ పులకాలు కానీ లేదంటే చపాతీలు కానీ చేసి చూడండి చాలా సాఫ్ట్గా వస్తాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి కూడాను పిప్పలు నొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అప్పటికప్పుడు పిప్పలు నొప్పిని తగ్గించాలంటే ఒక హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. 2-3 లవంగాలను ఈ విధంగా మనము మెత్తగా కచ్చాబెచ్చగా దంచేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అనేవి మన కిచెన్లో ఉంటూనే ఉంటాయి కదా. దీన్ని కూడా 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఏదో వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని కూడా కచ్చాబెచ్చగా తయారు చేసుకొని దీన్ని మనకి ఎప్పుడైతే పంటి నొప్పి వస్తుందో ఆ పిప్పను దగ్గర పెట్టడం వల్ల పిప్ప అనేది క్షణాల్లోనే మనకి నొప్పి నుండి ఉపశమనం తగ్గుతుందండి. దీంతో మనం పళ్ళ తోముకోవడం వల్ల పంటి నుండి వచ్చే దుర్వాసన అనేది కూడా తగ్గుతుందన్నమాట. ఎవరైనా ట్రై చేయొచ్చు. యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. బాత్రూమ్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది కదా. ఇలా హార్పిక్ని యూజ్ చేయకుండా ఎలా మనం బాత్రూమ్ని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలంటే సింపుల్గా ఇలా లిక్విడ్తో క్లీన్ చేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1-2 స్పూన్ల వరకు కూడా
సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం అంటే కొంచెం షాంపూ, అలాగే కొంచెం వెనిగర్‌ని కూడా వేసేసుకొని లిక్విడ్‌ని ఇలా తయారు చేసుకోండి. లిక్విడ్ వల్ల మనకి బాత్రూమ్‌లో బ్యాక్టీరియా అనేది ఫార్మ్ అవ్వదండి. బేకింగ్ పౌడర్ వల్ల బాత్రూమ్‌లోని యెల్లో పాచి మార్కులు అనేవి చాలా చాలా బాగా క్లీన్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా కూడాను హార్పిక్ అనేది ప్రతిరోజు కూడా మనం రెగ్యులర్‌గా వాడకూడదు. జస్ట్ ఈ లిక్విడ్‌తో రెగ్యులర్‌గా క్లీనింగ్ చేసుకోవచ్చు. 2, 3 రోజులకు ఒకసారైనా క్లీన్ చేసుకొని చూడండి. బాత్రూమ్ అనేది మనకి బ్యాక్టీరియా ఫార్మ్ అవ్వకుండా, జిడ్డు, మురికి అనేది ఏమీ లేకుండా ఎల్లప్పుడూ కూడాను బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా కొత్తగా, నీట్‌గా అయితే ఉంటుంది. హార్పిక్ అనేది ప్రతిసారి కూడా మనం రెగ్యులర్‌గా యూజ్ చేయకూడదు కాబట్టి సింపుల్‌గా ఇలా ఇంట్లోనే ఉండే వాటితోటి లిక్విడ్‌ని తయారు చేసుకొని బాత్రూమ్‌ని క్లీన్ చేసి చూడండి. బాత్రూమ్ అనేది ఖచ్చితంగా కొత్త దానిలాగా అయితే ఉంటుంది. నేను బాత్రూమ్ పార్టీని అయితే క్లీన్ చేసేసాను. అలాగే ఫ్లోర్స్‌ని కూడా ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల జంగు, మురికి, నాచు లాంటిదంతా ఉంటుంది కదా! అదంతా క్లీన్ అయిపోతుందండి. సో, బాత్రూమ్ అంతా క్లీన్ చేసి మీకు ఒక్కసారి అయితే వాష్ చేసి చూపిస్తున్నాను. జిడ్డు, మురికి, వాటర్ సోప్ మార్క్ లాంటివి ఏవి కూడా లేవు. పార్టీ కూడా చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం ఇంట్లోనే ఎన్ని బట్టలనైనా ఈజీగా క్లీన్ చేసేయగలం గానీ, కాలుకు వేసుకున్న సాక్సులు క్లీన్ చేయాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది కదండీ! ఇలా బ్రష్ పెట్టి రుద్దే పని లేకుండా, ఎక్కువ కష్టపడకుండా వీటిని సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా సాక్స్‌లో కొంచెం ఎక్కువ మురికి ఉంటుంది కాబట్టి, ఇలా కొంచెం వేడి నీళ్ళలోనైతే కొద్దిగా సర్ఫ్‌ను యాడ్ చేసుకొని, అలాగే కొంచెం బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా వల్ల బ్యాక్టీరియా, మురికి అంతా కూడాను చాలా చాలా ఈజీగా రిమూవ్ అయిపోవడమే కాకుండా, ఒక్కొక్కసారి పోగులు లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండీ! సో, మనకి సాక్సులు అవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఇలా వేడి నీళ్ళలో వేసేసుకొని చక్కగా ఒక 10, 15 నిమిషాలు మనం పక్కన పెట్టేసామనుకోండి, మురికి అనేది ఆటోమేటిక్‌గా వదిలేస్తుంది. మనం ఎక్కువగా వీటిల్ని రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం లేదండి. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం వీటిని కిందన పెట్టి రుద్దడం కూడా కష్టమే కాబట్టి, ఇటువంటి ఏదైనా ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ గానీ, ఇటువంటివి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా! ఇలా వీటికి వీడియోలో చూపిస్తున్న విధంగా సాక్స్‌ని ఒక్కొక్కటి వేసేసుకొని, కొద్దిగా సబ్బు అప్లై చేసేసుకొని, ఇలా బ్రష్‌తో క్లీన్ చేసేసామనుకోండి, ఎక్కువ కష్టపడవలసిన అవసరమే లేదు. సాక్సులు కూడా చాలా చాలా నీట్‌గా ఉంటాయి. సాక్సులనేవి ఎప్పుడు కూడా ఇదే విధంగా వాష్ చేసుకోవాలండి. ఎందువల్లంటే మురికనేది ఎక్కువగా ఉండడమే కాకుండా కాలుకి కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చేయడానికి కారణం. సో, ఇదే కాబట్టి సింపుల్‌గా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి సో, చూసారు కదండీ సాక్సులనేవి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో. ఖచ్చితంగా ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతిరోజు మనం తల దువ్వుకునే దువ్వెనలనేవి ఒక్కసారికే మనకి మురికి, జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. ఎందువల్లంటే మన తలకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి అలా అని ప్రతిసారి క్లీన్ చేయలేము. ఇలా మురికి, జిడ్డు ఎక్కువగా ఉండడం వల్ల మనకి డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే హెయిర్ కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సింపుల్‌గా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి. ఏమీ లేదు, జస్ట్ కొంచెం అంటే కొంచెం ఏదైనా మీకు నచ్చిన పౌడర్‌ని ఈ విధంగా వేసుకొని ఏదైనా ఓల్డ్ బ్రష్ తోటి ఇలా క్లీన్ చేశారనుకోండి, ఒక్కసారి చూడండి దువ్వులు బాగున్నట్టే ఉంటాయి గానీ చాలా మురికి, జిడ్డు అనేది ఉంటుంది. నెలకొకసారి వేడి నీళ్ళలో ఒక షాంపూ వేసి వాష్ చేసుకున్నట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మన కిచెన్‌లో ఎక్కువగా వాడి టచ్ చేసేది లైటర్ కదా! ఈ లైటర్ అనేది కొంతమంది స్టీల్‌ది ఉంటుంది. కొంతమందికి ఈ విధంగా స్టీలు, ప్లాస్టిక్ కూడా ఉంటుంది. దీన్ని మనం వాటర్ తోటి వాష్ చేయలేము. సో, పోతుంది కాబట్టి అలాంటప్పుడు కొంచెం అంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ అనేది అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి గానీ, వీలుంటే వారానికి ఒక్కసారైనా కూడా ఇలా క్లీన్ చేయడం వల్ల ఇది చక్కగా మన్నిక వస్తుందండి. మురికి గానీ, పిలుము గానీ ఇవన్నీ పట్టేస్తాయి కదా! ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఆ తరువాత తడిగుడ్డతోటి నీట్‌గా ఇలా క్లీన్ చేసేసి తుడిచేసామనుకోండి, మురికి, జిడ్డు ఇదనేది ఏమీ ఉండదు. అలాగే మనం కిచెన్‌లోని ప్రతిసారి కూడా దీన్ని టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన చేతులకు కూడా ఎటువంటి మురికి అనేది లేకుండా ఉంటుంది. ఒకసారి లైటర్‌ని ఇంట్లోనే ఇలా ఈజీగా క్లీన్ చేసి చూడండి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి ఈ వింటర్ సీజన్‌లో మనం ఎన్ని వ్యాజిలిన్స్ అప్లై చేసినా కూడా ప్రయోజనం ఉండదండి. వెంటనే మళ్ళీ పొలిసిపోతుంటుంది. ఇంకొంతమంది స్కిన్ అయితే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. మంటలు వచ్చేసి పగుళ్ళు వచ్చేస్తాయి కదా! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. 24 గంటలు కూడా మనకు మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది స్కిన్ను. కొన్ని వాటర్‌లోనే కొంచెం కోకోనట్ ఆయిల్‌ని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని మనం స్నానం చేయగానే దీన్ని మొత్తం బాడీ అంతా కూడా అప్లై చేసామనుకోండి, మనకి స్కిన్‌కి ఏంటంటే చెమట అనేది ఎక్కుతుందండి. దీనివల్ల మనకి స్కిన్ పగులు రావడం, లేదంటే మంటలు రావడం అనేది రాకుండా ఉంటాయి. దీన్ని ఒక బాటిల్‌లో వేసేసుకొని కూడాను చక్కగా మనం ప్రతిరోజు వాడుకున్నామంటే వింటర్‌లోని ఈ పగులు సమస్యలు అనేవి చక్కగా తగ్గిపోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. కొబ్బరి పీచు ఉంటే మనం పడేస్తూ ఉంటాం కదండీ! ఈ కొబ్బరి పీచుతో పాటు కొబ్బరి చిప్పలు కూడా మనకి ఇంట్లో చాలా రకాలుగా యూజ్ అవుతాయి. ఈ వింటర్ సీజన్‌లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే దోమలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా ఈ దోమలు అనేవి రాకుండా ఉండడం కోసం మనకి కొబ్బరి పీచు అనేది చాలా
చాలా బాగా యూజ్ అవుతుంది. నా దగ్గర ఒక కొబ్బరి చెప్పు ఉంటే ఇవి చక్కగా తీసుకొని ఇందులో కొబ్బరి పీచుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని 3-4 లవంగాలు తీసుకొని కచ్చా బిచ్చగా దంచేసుకొని ఇందులోనే కొంచెం కాఫీ పౌడర్‌ను కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళను కూడాను మెత్తగా పౌడర్‌లా తయారు చేసేసుకొని ఇందులోనే వేసేసుకొని చక్కగా వెలిగించి ఇంట్లోన డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఇలా పెట్టేయండి. లేదంటే మీరు బాల్కనీలో గానీ లేదంటే గార్డెన్‌లో గానీ ఈ విధంగా పెట్టడం వల్ల ఈగలు, దోమలు, పురుగులు అవన్నీ పోతాయండి. ఇంట్లోనే ఉండే బ్యాడ్ స్మెల్ అనేది కూడా అంతా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఈ టిప్స్‌తో ఖచ్చితంగా మన శ్రమ తగ్గుతుంది, మనీ సేవ్ అవుతుంది. పనికిరాని వాటిలో కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.